సో ఇలాంటి వింటర్లోని చక్కగా ఒక హాట్ బౌల్ ఆఫ్ సూప్ తాగాలని మనకు ఉంటుంది కదా. మనం ఈజీగా ఇంట్లోనే మ్యాంచో సూప్ చేసుకోవచ్చు. సో ఈ సూప్ కోసం ఫస్ట్ కొంచెం నీళ్ళని వేడి చేసుకోండి. ఇందులోని కొంచెం ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత బాగా వేడయ్యాక ఏదైనా మీరు వాడే ఏవైనా నూడిల్స్ తీసి కొంచెం, ఇది జస్ట్ గార్నిషింగే కాబట్టి ఎక్కువ అవసరం లేదు, నీళ్ళలో వేసి మరిగించుకోండి. ఇంకో పక్క మనం వెజిటేబుల్స్ తరుక్కుందాం. సో క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. నెక్స్ట్ ఇలానే ఒక క్యాప్సికమ్ని కూడా, మనం తక్కువ సూపే చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం వెజిటేబుల్స్ సరిపోతాయి. మీరు క్వాంటిటీ పెరిగే కొద్దీ మనం వెజిటేబుల్స్ కూడా క్వాంటిటీ కూడా పెంచుతూ పోవాలి. ఇప్పుడు మన నూడిల్స్ బాగా ఉడికిందనమాట. సో ఇలా పలుకుండేలాగా ఉడకాలి, బాగా మెత్తగా అయిపోకూడదు. నూడిల్స్ చేస్తే ఎలాగుంటుందో అలానే అనమాట. ఇంకో పక్క వెల్లుల్లిని సన్నగా తరుక్కుంటున్నాం. ఈ అల్లం వెల్లుల్లి మంచి టేస్ట్ని ఇస్తాయి మనకి సూప్ని. సో సన్నగా తరుక్కోండి. ఇదిగోండి, ఇవి తీసుకున్నాం. కొంచెం గ్రీన్ పీస్, ఉల్లిపాయలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ బటర్ వేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసేద్దాం. కొంచెం ఫ్రై చేసుకుందాం. బటర్లో ఇది ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇవి మనకి మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తాయి మనం చేసే సూప్కి. సో ఇలాగా వేస్తున్నప్పుడు మంట సిమ్లో ఉండాలి, లోలో ఉండాలి. హైలో చేస్తే మనకి చాలా తొందరగా మాడిపోతాయి. సో సిమ్లో చేసుకోండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకుంటున్నాం. ఇంకా రెగ్యులర్ వెజిటబుల్స్, క్యారెట్, ఇవి కాక మీరు కావాలంటే బీన్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. కొంతమంది మష్రూమ్స్ కూడా వేస్తారు. సో మీ చాయిస్, మీరు అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో అలాగా వెజిటబుల్స్ని కొంచెం వేయించండి. ఈ వెజిటబుల్స్ చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి. సో మనకి ఎప్పుడైనా హెవీ మీల్స్ తినాలి అని అనిపించినప్పుడు హ్యాపీగా ఈ సూప్ చేసుకోవచ్చు. మనకి ఈ పోషకాలు కూడా పోవు, అలాగే హెవీగా తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. సూప్స్ చాలా హెల్దీ. సో దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, పెప్పర్ కూడా వేసుకోండి. సో ఇలా సీజనింగ్ అయ్యాక బాగా కొంచెం ఫ్రై చేసుకోండి. సో సూప్ ఏంటంటే ఫాస్ట్గా ఏదో కుక్కర్లో చేసేసేలాగా చేయకుండా నెమ్మదిగా కొంచెం ఓపిక మీద చేసుకొని ఎక్కువసేపు పొయ్యి మీద మరిగితే అప్పుడే సూప్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సూప్ అనేది ఫాస్ట్గా 2 మినిట్స్లో అయిపోయే వంటకం కాదు. మనకు ఆ పోషకాలన్నీ లభించాలి, అవన్నీ బాగా మరిగితేనే మనకు వస్తాయి. సో ఇప్పుడు మన నూడిల్స్ ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం ఉప్పు కలుపుకుందాం. ఆ తర్వాత కొంత కార్న్ఫ్లవర్ వేసుకోండి. మనం కార్న్ఫ్లవర్ ఇంత అని కాదు, ఏంటంటే నూడిల్స్కి చుట్టూ కార్న్ఫ్లవర్ కోటింగ్ రావాలన్నమాట, బాగా కోట్ అయి ఉండాలి. అలా దానికి తగినంత కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం అన్నమాట తర్వాత. సో ఇదిగోండి, మన వెజిటబుల్స్లోని కొంచెం వాటర్ వేసి కొంచెం మరిగిస్తున్నాం. ఇన్ కేస్ మీ ఇంట్లో వెజ్ స్టాక్ ఉంటే మీరు వేసుకోవచ్చు. సో జనరల్గా మనం ఇంట్లోని అంత స్టాక్ అది పెట్టుకోము కాబట్టి రెగ్యులర్ వాటర్ ఇచ్చినా సరిపోతుంది. సో అది కూడా మన వెజిటబుల్స్ బాగా ఉడికాయి. ఇంకా అలాగే ఒక 3 గ్లాసెస్ నెమ్మదిగా వాటర్ వేసేసుకోండి జాగ్రత్తగా, బ్యాచుల వైజ్. కొంచెం మరిగాక అలా నెమ్మదిగా వాటర్ వేసేసి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం డార్క్ సోయ్ సాస్ వేస్తున్నాం. అలానే రెడ్ చిల్లీ సాస్, ఇంకా నెక్స్ట్ కొంచెం చిల్లీ వెనిగర్,
సో ఇవన్నీ వేసాక బాగా కలుపుకోండి. ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మన సూప్కి. అండ్ మనం చాలా చైనీస్ రెసిపీస్లో కూడా వాడుతూ ఉంటాం కదా. అండ్ ఇవి ఈజీగా మనకి ఎనీ సూపర్ మార్కెట్లో ఇప్పుడు దొరికేస్తున్నాయి. సో ఇంట్లో ఉంచుకుంటే మీరు వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సో సూప్ అలా మరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క మనం ఈ నూడిల్స్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. జాగ్రత్తగా నూనె వేడెక్కాక కొంచెం ఇవి వేసుకోండి. ఇవేంటంటే కరకరలాడే క్రిస్ప్ లాగా తయారవ్వాలన్నమాట. ఇది మనం నూడిల్స్ మీద వేస్తాం. సో ఈ కలర్ రావాలి మనకి, వస్తే బాగా వేగినట్టు. సో మన సూప్ ఆల్రెడీ అక్కడ ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి కార్న్ఫ్లవర్ స్లరీ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనకి సూప్కి థిక్నెస్ని ఇస్తుంది, పల్చగా ఉండకుండా. ఈ కార్న్ఫ్లవర్ స్లరీ కలిపాక ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు సూప్, ఎందుకంటే మరీ థిక్ అయిపోతే మనకి టేస్ట్ పోతుంది, సూప్లా ఉండదు అనమాట. ఇదిగోండి, ఒక పక్క మన నూడిల్స్ కూడా ఫ్రై అయిపోయాయి, మన సూప్ కూడా రెడీ అయిపోయింది. అదిగోండి, మన హాట్ సూప్ రెడీ అయిపోయింది. ఇంకా చక్కగా మనం బౌల్లోకి తీసేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో బౌల్లోకి తీసేసుకోండి. సో సర్వింగ్ బౌల్లో ఇలా తీసుకున్నాక ఇదిగోండి, మన నూడిల్స్ని ఇలాగా గార్నిష్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ నూడిల్స్ మంచి క్రంచ్ ఇస్తుంది. సో వేడి వేడి వెజ్ మంచో సూప్ రెడీ అయిపోతుంది. ఈజీగా ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. పిల్లలు ఇంకా పెద్దలు బాగా ఇష్టపడతారు. చాలా మంచి సూప్ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.